నమస్కారం అండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే బీరకాయ చికెన్ కర్రీ తయారు చేసే విధానం చూపిస్తాను. చికెను 1/2 కేజీ తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టి నీరు ఇంకిపోయే వరకు మగ్గించాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, ఫ్రై చేసుకున్నాం. ఈ ఉల్లిపాయల్లోనే ఒక 1/2 స్పూన్ సోంపు, 3 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాను. కరివేపాకు కొద్దిగా బాగా ఫ్రై అయ్యండి. 1/2 కేజీ బీరకాయలు నీట్గా కట్ చేసుకున్నానండి చిన్న ముక్కలుగా. ఈ కర్రీకి ఇదే వెరైటీ అండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ రొటీన్గా వండే కన్నా ఇలా బీరకాయ వేసి వండుకోండి. తినలేని వాళ్ళు, వెజిటబుల్స్ తినలేని వాళ్ళు కూడా ఇలా తినేస్తారు. ఇందులో కూడా నీరంతా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. బీరకాయ దగ్గరికి మగ్గిపోయిందండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. టమాటా 1 తీసుకున్నానండి, నీట్గా చిన్న ముక్కలు కట్ చేసుకొని బీరకాయలో వేద్దాం. ఈ టమాటా కూడా బాగా మగ్గనిద్దాం. ఇదంతా బీరకాయలో కలిసిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. దగ్గరికి మగ్గిపోయిందండి. ఇప్పుడు చికెను మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, మగ్గబెట్టి అది వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా బీరకాయ చికెన్ ఎవ్వరు వండి ఉండరండి ఇప్పటి వరకు. యూట్యూబ్లో మీరు ట్రై చేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. చికెన్లోకి 2 నిమిషాల నుంచి మగ్గుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. కారం 1 స్పూను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం ఒకసారి. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం. నేను 1 స్పూనే వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. 2 నిమిషాలు అయిందండి. మీ గ్రేవీకి తగ్గ వాటర్ వేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దామండి. కూర రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఒకసారి కూర అంతా కలిపేసుకుందాం. మసాలా ఎంతో టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. రైస్, చపాతీ ఎనీ డిష్కి మంచి కాంబినేషన్ అండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.